నాయకుల ఉత్సాహం చూస్తుంటే ఆల్రెడీ తెలుగుదేశం తిరువూరు సీటుని బ్రహ్మాండంగా కైవసం చేసుకోబోతుంది. అంతేకాకుండా 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాలు పైగా జనసేన టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు. ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మా దత్తు గారు, అంతేగా జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి నమస్కారాలు. మనం చాలా కష్టపడాలి. ఇంకా 75 రోజులు ఉంది. ఈ 75 రోజులు మనం కష్టపడాలి. ఎందుకంటే మనకు ఎదురు ఉన్న వాళ్ళందరూ నక్కచిత్తులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తారు. మనం అవన్నీ చూసుకుని జాగ్రత్తగా, ప్రజలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందరూ కూడా ఎప్పుడెప్పుడు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్నా, సంక్షేమం ఉండాలన్నా, ఆత్మవిశ్వాసం, యువతలో ఆత్మవిశ్వాసం ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. కాబట్టి అందరం జాగ్రత్తగా ఆలోచించి ఈసారి మనం చూస్తున్నాం, మా యువత గాని, మా కార్యకర్తలు గాని, మా నాయకులు గాని తిరువూరు నియోజకవర్గంలో ఎన్నో త్యాగాలు చేశారు. ఎందుకంటే ఎవరైతే పదవులు అనుభవించినారో వాళ్ళందరూ పక్క పార్టీలకు వెళ్ళిపోయారు. పదవులు రాలేదనే పాడింది. కానీ మా కార్యకర్తల ఉత్సాహం ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే వారందరి ఒకటే కోరిక, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారే వారికి నాయకుడు, మనందరి నాయకుడు. కాబట్టి నాయకులు పోతారు, వస్తారు, కానీ తెలుగుదేశం కార్యకర్తల పార్టీ, నాయకుల్ని గుర్తించే పార్టీ. ఎన్నో సంవత్సరాలుగా మీరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. మీరు నిస్వార్థంగా, అంతేకాకుండా ఎన్నో త్యాగాలు చేశారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పోయిన వాళ్ళని పాలిద్దాం. మళ్ళొక్కసారి ప్రజా జీవితంలో వాళ్ళకి శృంగభంగం తప్పదు. మన దగ్గర ఒక వ్యక్తి 5 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి 2 సార్లు గెలిచారు. వారి కుటుంబం నుంచి జడ్పీ చైర్మన్ వచ్చింది. అంతేకాకుండా మా కుటుంబంలోని ఒక వ్యక్తికి 2 సార్లు ఎంపీ పదవి వచ్చింది. అయినా కూడా వాళ్ళు పదవులకు రాగానే పదవులు రావట్లేదనే ఉద్దేశంతో పార్టీలు మారుతున్నారు. కానీ నిజమైన మా యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు మాత్రం ఏ రోజు ఎండనక వాననక కేసులకి ధైర్యంగా ఉండి 2019 నుంచి 20